హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్మనీలో తెలుగు రత్నాలు. సో లాస్ట్ వీడియోలో మేము వీసా అపాయింట్మెంట్ కోసం కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి ఆల్రెడీ మాట్లాడేసాం. ఇప్పుడు మీకు వీసా అప్రూవ్ అయిపోయింది ఆర్ ఇట్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అప్రూవల్. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ అంటే యూ షుడ్ స్టార్ట్ సర్చింగ్ ఫర్ అకామిడేషన్స్ హియర్ ఇన్ జర్మనీ. మీ యూనివర్సిటీ ఎక్కడ ఉంటే అక్కడ అకామిడేషన్ సర్చ్ చేయడం బెటర్. అంటే వీసా వచ్చే వరకు వెయిట్ చేయకండి వెతకడానికి, బికాజ్ ఆ వీసా ప్రాసెస్ ఐ థింక్ ఇట్ టేక్స్ ఫ్రమ్ 6 to 12 weeks సమ్టైమ్స్ ఆర్ ఇట్ కెన్ బి ఫాస్టర్. సో దాని గురించి మీరు వెయిట్ చేస్తూ ఉంటే, బికాస్ ఇక్కడ అకామిడేషన్స్ ఎతకడం చాలా కష్టం. సో ఎతకపోతే ముందు నుండి 1 month షార్ట్ నోటీస్ దొరకడం కూడా చాలా కష్టం. సో ఫస్ట్ వన్ చూసుకోండి. ఇన్ వర్స్ట్ కేస్ మీరు రాకపోతే యూ కెన్ జస్ట్ క్యాన్సిల్ ఇట్ కూడా. ఓకే, సో ఇప్పుడు ఎలా వెతకాలి అకామిడేషన్స్ జర్మనీలో? సో జర్మనీలో అకామిడేషన్స్ వెతకడానికి మోస్ట్ ఎఫెక్టివ్ వచ్చేసి వేగే గెజిట్ ఒకటి. వేగే గెజిట్ ఆ వెబ్సైట్ మేము కింద పెడతాము. అది జర్మన్ వర్డ్, సో మేబీ మేము ప్రొనౌన్స్ చేస్తే మీకు కరెక్ట్గా అర్థం కాకపోవచ్చు. సో విల్ జస్ట్ పుట్ ద లింక్ ఇన్ ది డిస్క్రిప్షన్. సారీ. అండ్ యూనివర్సిటీ వెబ్సైట్ లోనే అకామిడేషన్ ఉంటాయి అన్నమాట. సో యూనివర్సిటీ డామిటరీస్ ఉంటాయి. సో అక్కడ అప్లై చేయొచ్చు. యాక్చువల్లీ వీసా అప్లై చేసే ముందు కాడికి అడ్మిషన్ రాగానే యూనివర్సిటీ వెబ్సైట్ లోకి వెళ్ళి డామిటరీస్ కి అప్లై చేసుకుని చాలా బెస్ట్. అట్లీస్ట్ అడ్మిషన్ రాగానే వెంటనే, అంటే నీకు అడ్మిషన్ వచ్చింది, కన్ఫర్మేషన్ వచ్చేసింది, వెంటనే వెళ్ళి అకామిడేషన్ బుక్ చేసుకోవడం బెటర్. ఓకే, ఎందుకంటే వెయిటింగ్ లిస్ట్ ఎక్కువ ఉంటుంది నార్మలీ అలాంటి డామ్స్ కి, ఎందుకంటే వాళ్ళు అవి కొంచెం చీప్ ఉంటాయి కంపారిటివ్లీ. సో ఇట్స్ బెటర్. నాగేంద్ర చెప్పినట్టు మీకు అడ్మిషన్ లెటర్ రాగానే ఫస్ట్ ఆ వెబ్సైట్, యూనివర్సిటీ వెబ్సైట్కి వెళ్ళి చూడండి ఇఫ్ దే ఆర్ ఆఫరింగ్ ఎనీ అకామిడేషన్ పాసిబిలిటీస్. సో వెళ్ళి మీరు జస్ట్ ఐ థింక్ యూ హ్యావ్ టు రిజిస్టర్ యువర్ నేమ్ అండ్ వెయిటింగ్ లిస్ట్లో ఉంటుంది మీ పేరు. ఒకవేళ ఏమైనా వేకెన్సీ ఉంటే అప్పుడు యూల్ గెట్ అన్ ఇన్ఫర్మేషన్ దట్ ఓకే ఈ రూమ్ అవైలబుల్ ఉంది అని చెప్పి. అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటి, ఫేస్బుక్ గ్రూప్స్. ఇండియన్స్ ఇన్ వాట్ ఎవర్ సిటీ మీకు యూనివర్సిటీ వచ్చింది, లైక్ ఇండియన్స్ ఇన్ మ్యూనిక్ లేదా ఇండియన్స్ ఇన్ ఫ్రాంక్ఫర్ట్, అలా గ్రూప్స్ ఉంటాయి. సో ఆ గ్రూప్స్లో మన ఇండియన్స్ పెడుతూ ఉంటారు, లైక్ ఇఫ్ దే ఆర్ మూవింగ్ అవుట్ ఆఫ్ దట్ అపార్ట్మెంట్ వాళ్ళు పెడుతూ ఉంటారు. సో యూ కెన్, అది కూడా మీరు లైక్ జస్ట్ యూ కెన్ కీప్ అ ట్రాక్ ఆఫ్ ఇట్. అవి కాకుండా వాట్సాప్ గ్రూప్స్ కూడా చాలా ఉంటాయి అనుకుంటా కదా. యాక్చువల్లీ సీనియర్స్ ఉంటారు కదా, సో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళని కనుక్కోవడం బెస్ట్. ఇంకా వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది ఎవరెవరు సబ్లెట్ కి ఇచ్చే వాళ్ళని కూడా మేబీ ఒక 2-3 months కి పనిచేయాలి. వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ సబ్లెట్ కి ఇస్తూ ఉంటే కూడా మీకు దొరకచ్చు. సో దీస్ ఆర్ ద ఫ్యూ ఆప్షన్స్ మీరు అకామిడేషన్ ఎలా వెతకచ్చు అనేది. అండ్ జనరల్గా జర్మనీలో వేగే ఆర్ బీఎడ్ స్టూడెంట్ డామ్స్ మినిమం ఎంత ఉంటుంది అంటావు అకామిడేషన్? అది యాక్చువల్లీ డిపెండ్స్ ఆన్ సిటీస్ అన్నమాట. ఓకే, మన సిటీలో ఇప్పుడు హైల్బ్రాన్ అనేది స్టుట్గార్ట్ నుండి ఒక 70 kilometers. సో ఇక్కడ మనం నువ్వు ఎంత కడుతున్నావు ఇప్పుడు? రైట్, నేను ఇప్పుడు కట్టేది 400 euros. బట్ నేను సెర్చ్ చేసేటప్పుడు అంటే 350 తక్కువ అయితే ఏం దొరకట్లే. 350. బట్ స్టూడెంట్ డామ్ లో అయితే 250 290 ఇస్ మ్యాక్స్. 290 స్టూడెంట్ డామ్స్ లో. బట్ ఐ థింక్ ఇట్ ఈస్ 2 sharing rooms ఉంటాయి. అంటే యూ విల్ హ్యావ్ యువర్ ఇండివిజువల్ రూమ్స్ బట్ బాత్రూమ్ అండ్ కిచెన్ విల్ బి షేర్డ్ అమాంగ్ 2 people ఆర్ సమ్ టైమ్స్ 4 people. 4 people అయితే ఐ థింక్ 2 washrooms ఉంటాయి అనుకుంటా కదా. 2 washrooms ఉంటాయి, కిచెన్ కొద్దిగా పెద్దగా ఉంటుంది. సో ఇక్కడ ఇట్ ఈస్ వెరీ కామన్. అంటే మీరు వేగేసి ఎతికేటప్పుడు కూడా కొంతమందికి దే డో నాట్ వాంట్ టు షేర్ విత్ బాయ్స్, లేదా మీరు షాక్ అవ్వచ్చు ఏంటి అబ్బాయిలతో అమ్మాయిలకు రూమ్ ఇస్తున్నారు అని చెప్పి. అదంతా ఇట్స్ వెరీ నార్మల్ హియర్. మీ ప్రైవేట్ రూమ్ మీకు ఉంటుంది, పక్క రూమ్లో వేరే అబ్బాయి ఉండొచ్చు లేదా వేరే అమ్మాయి ఉండొచ్చు, కానీ it is just that you will share this common space with them అంతే. సో స్పేస్ కూడా అంటే రేర్ గా చూస్తారు, ఎందుకంటే యూనివర్సిటీ ఉంటాయి ప్లస్ పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి, ఈవినింగ్స్ ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్తారు. సో అలా ఏం ఇబ్బంది ఉండదు అంటూ, లైక్ ఇట్ మిక్స్డ్ షేరింగ్ ఉన్న. ఓకే, యాజ్ లాంగ్ as you are comfortable, మీరేం భయపడిన అవసరం లేదు, ఇట్స్ ఆల్వేస్ సేఫ్. అండ్ మేము చెప్పినట్టు ఈ వెబ్సైట్స్లోకి వెళ్ళి యూ కెన్ లుక్ ఫర్ యువర్ అకామిడేషన్స్. ఇది కాకుండా మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ feel free to put comments into a comment section. Mem choosy we will respond as soon as we can. And lastly, please share, like and subscribe to our video because ade maku motivation inka videos cheyadaniki. So till then, bye bye.